చంద్రగ్రహణం సమయంలో చేసే పూజలు కొన్ని మాత్రమే ప్రత్యేకమైనవని పూజారి చెబుతున్నారు. ఎక్కువగా క్షుద్రానికి సంబంధించిన పూజలే ఉంటాయని అన్నారు రెడ్డిపాలెం శివాలయ పురోహితుడు. స్థానికులు నిర్ణయం తీసుకొని వారిని పంపిస్తారని అంటున్నారు. గుంటూరు రెడ్డిపాలెంలో పూజలు ఎందుకు చేస్తారు, వారిని అసలు ఎవరు తీసుకొచ్చారు అన్న దానిపై డీటెయిల్స్ సేకరిస్తున్నామని అన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. ప్రస్తుతం రెడ్డిపాలెంలో జరిగినటువంటి ఈ పూజలు, అఘోరీలు నిర్వహించిన పూజలు అయితే తీవ్ర కలకలం రేపుతున్నాయనే విధంగా చెప్పొచ్చు. ఈ అంశం పైన స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు మాకు చెప్పకుండా మా ఏరియాకు వచ్చి ఇక్కడే ఉంటూ ఇలాంటి పూజలు నిర్వహించడం ఏంటనే విధంగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అంటే ఈ టెంపుల్కి సంబంధించి కానీ వాళ్ళు స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. మాట్లాడతాం. ఏంటి సార్ అసలు ఏంటి, ఎన్ని రోజుల నుంచి గమనిస్తున్నారు, ఏం జరిగింది? యాక్చువల్గా 2 రోజుల నుంచి చూస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఉండే పరిస్థితి గమనించాం ఆల్రెడీ. నిన్న రాత్రి అనుకోకుండా మొన్న రాత్రి ఇటువంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పేసి అందరిలో వాట్సాప్లో పెట్టడం జరిగింది. ఈ తర్వాత నాకు కూడా అనిపించి ఇది మెయింటైన్ చేసే కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది. అలా నేను ఇట్లాంటి చేస్తారనుకోలేదు, మామూలుగా గుడి చూస్తారనే ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టాను. నేను ఇక్కడ లేను, హైదరాబాద్లో ఉన్నాను, రేపు వచ్చిన తర్వాత మాట్లాడతాను, ముందు అర్జెంటుగా ఫోన్ చేసి వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పు, అందరు లేడీస్ ఇక్కడ భయపడుతున్నారు, పిల్లలందరూ తిరుగుతారనే ఉద్దేశంతో ఇటువంటివి చేయొద్దు, ఊరికి మంచి జరగాలంటే ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి కానీ ఇటువంటి వద్దని చెప్పి చెప్పడం జరిగింది. అతను యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ ఈ అఘోరా అనే పేర్లు చెప్పడం, పేరు చెప్పిన తర్వాతనే కొంతమంది ఎక్కడ పట్టినా భయపడుతున్నారు పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఇక్కడ వద్దని చెప్పేసి ఇక్కడ గ్రామానికి సంబంధించిన మహిళలు కానీ ఇక్కడ విద్యార్థులు కానీ పిల్లలందరూ భయపడతా ఉన్నారు. ఇటువంటి మాకు ఇక్కడ అవసరం లేదని చెప్పేసి అందరూ ఏకకంఠంతో తీర్మానిస్తున్నారన్నమాట. వాళ్ళు చేసే ఈ పూజలు మంచి కార్యక్రమం చేస్తే భక్తులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ భయపడుతూ మరి ఇటువంటి గందరగోళం సృష్టించడం మంచిది కాదని చెప్పేసి గ్రామం తరఫున తెలియజేస్తా ఉన్నా. మీరు చెప్పండి, ఒక ఆచార్యులు ఉన్నారు, ఏంటి ఆ చంద్రగ్రహణంలో అలాంటి పూజలు చేయొచ్చా, అసలు ఉంది అట్లాంటి ఆచారం? మామూలుగా అయితే అండి మామూలు అప్పుడు పూజ చేసుకుంటే దేవతలు వస్తారో రారో తెలియదు, కానీ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాల టైంలో ఏంటంటే ఏం చేసినా కానీ దానికి రెట్టింపు దాంతో ఫలితం వస్తుంది. కాబట్టి అలాంటి టైంలో ఇలాంటి క్షుద్ర పూజలు కానీ పితృ ఆరాధన కానీ దయ్యాలు వదిలించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది జనావాసాల్లో చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దైవతారాధన చేసుకుంటే మీ మంచి కొరకు చేయాలి, కానీ ఊరు మధ్యలో ఇలాంటి పనులు చేయడం మంచిది కాదు కదా. అది యాక్చువల్గా అసలు మాంసాన్ని పెట్టే పూజలు అనేది హిందువుల్లో కొన్ని అమ్మవారికి బలియటం అట్లా ఉంటాయి తప్ప పూజల్లో ఉండదు. వాళ్ళు మాంసం పెట్టారని వీళ్ళు చెప్తున్నారు. అసలు అది అట్లాంటి పూజలు ఉంటాయి చంద్రగ్రహణానికి? మామూలుగా అయితే అండి సాత్విక ఆహారం మామూలుగా ఇవి కూడా ఉంటాయి. వీళ్ళు చేసేది ఏంటంటే దైవిక ఆరాధన కాకుండా సాత్వికం కాదు వీళ్ళు చేసిందంతా కాళికాదేవి పూజలు, ఇలాంటి చేతబడి చేయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మన దగ్గర ప్రస్తుతానికైతే అంత విద్య ఉన్న వాళ్ళు ఎవరో అయితే లేరు. కేరళ అటు పక్క ఉంటే వాళ్ళు. కాకపోతే చేసిన వాళ్ళు ఎందుకు చేశారు, ఏం చేశారు అనే దాని మీద ఒక క్లారిటీ ఉంటే కనుక ఊళ్ళో ఎవరి మీద ఏం చేశారో లేదో కూడా కనుక్కోవాలని నేను నా సలహాగా నేను అడుగుతున్నాను. రాత్రి నేను గ్రహణం కాబట్టి యాక్చువల్గా మేము కూడా ఎంక్వైరీ చేసాం సార్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో పొలిటికల్గా కొంతమంది ఇట్లాంటివి చేపిస్తారు, ఈ పూజ జరిగేది ఆ టైంలో జరిగిన దానికి కొంత ఎవరో టార్గెట్ చేసేది అని మేము అగాడాలను కూడా అడిగాం. వాళ్ళు అసలు సంబంధం లేదంటున్నారు. ఓకే ఎట్లా చూడొచ్చు? దీనికి సంబంధించిన విషయాల్లో గ్రామానికి మంచి జరగాలంటే గ్రామ ప్రజలందరూ వస్తారు కదా. ఏమన్నా ఇక్కడ హోమాలు చేయాలా, మంచి కార్యక్రమం జరగాల, గ్రామం బాగుండాలంటే హోమ కార్యక్రమాలు చేసి ఇటువంటి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి సార్ ప్రజెంట్ వాళ్ళని ఎట్లా ఉంచనేసి మేము వద్దని చెప్పేసి ఇక్కడ అంతా ప్రజలు కోరుకుంటున్నారు. మహిళలు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ వాళ్ళు ఇక్కడ వద్దు, ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు, మంచిగా పూజారిని పెట్టి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచన తప్పితే వేరే ఆలోచన ఏం లేదు. వాళ్ళు ఒకవేళ ఖాళీ చేయకపోతే ఎట్లా, ఏంటి పోలీసు చేయకపోవటానికి ఎవరు ఎందుకు చేయరు? చేయకపోతే అందరి మీద తిరుగుబాటు జరుగుద్ది, అది చేయాలా. రేపు నుంచి పూజారి పెడతారు, 1 తారీఖు నుంచి పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. కంప్లైంట్ ఏమన్నా పెట్టారా పోలీసులు? కంప్లైంట్ అయితే ఏం పెట్టలేదు. ఆల్రెడీ నిన్న చూసినటువంటి ఈ వీడియోలు తీసిన అన్నీ అందరికీ వాట్సాప్లు చేస్తే అందరూ భయపడి ఇంతమంది రావడం జరిగే ఉంది. ఇటువంటి కార్యక్రమాలు జరిగితే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు, ఏదైనా సరే పంపించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన పెట్టిన వ్యక్తులను తీసుకొచ్చి మాట్లాడాలని ఉన్నాం. అతను అందుబాటులో లేడు, రాగానే మాట్లాడి వీళ్ళని పంపించే కార్యక్రమం చేస్తాం గట్టిగా. ఇది ప్రధానంగా అయితే కంపల్సరీగా
ఊరందరూ కూడా తీర్మానం చేస్తున్నాము, వీళ్ళని ఇక్కడ ఉండనీయకుండా పంపించే ప్రయత్నం అయితే కంపల్సరీగా చేస్తామనే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కానీ అదేవిధంగా ఆచార్యులు కూడా చెప్తున్నారు. నిత్యం ఇక్కడ ఒక పూజారిని పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, రెడ్డిపాలెం నుంచి.